హలో ఆల్, వెల్కమ్ టు బాబామ్మ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సో ఈరోజు నేను మా ఇంట్లో చేసిన పరమాన్నం చూసారా ఎంత చక్కగా వచ్చిందో. పర్ఫెక్ట్ టిప్స్తో మీకు కూడా చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక 500 ml ఆఫ్ మిల్క్ తీసుకోండి. ఫైవ్ 500 ml ఆఫ్ మిల్క్ నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో అది అలా స్లోగా పెట్టుకుని బాగా మరగనివ్వండి. ఈ లోపల మనం సగ్గు బియ్యం నానబెట్టుకుందాం. నేను ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ క్వాంటిటీ నానబెట్టుకున్నాను, రెండు కూడా. పాలు చూసారా ఎలా మరుగుతుందో. సో ఇలా మనం కొంచెం పొంగినప్పుడే మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం అవి ఇందులో వేసుకోవాలి. సో ఒకసారి గరిటతో తిప్పండి. మళ్ళీ గరిటికి ఎటువంటి అంటుకోకూడదు, నూనె అటువంటి మరకలు. ఒకవేళ అంటుకుంటే కనుక పాలు విరిగిపోతాయి. మనకి రైస్ సగ్గుబియ్యం అనేవి ఉడికిపోయినాయి, చూడండి ఎంత బాగా ఉడికినాయో. సో ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోండి. నేను 500 ml ఆఫ్ మిల్క్కి 100 grams ఆఫ్ బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. సో బెల్లం యాడ్ చేసుకున్నాక ఎటువంటి బెల్లం పొరకలు ఉండి కూడా దాన్ని బాగా తిప్పండి. పరమాన్నం చూడండి ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. సో ఇప్పుడు మనం బాదం, క్యాష్యూ అండ్ కిస్మిస్ ఇవి నేతిలో వేపించుకుని అలా సర్వ్ చేసుకుని వేసుకుంటే ఎమ్మి పరమాన్నం రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే బాబామ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.